నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. పవన్ కళ్యాణ్ ఎవరికి అందనంత ఎత్తుకులో ఈరోజు రాజకీయ పరంగా రాటు తేలిపోయిన వ్యక్తి అని. ఎందుకంటే ఈరోజు దేశం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ వైపు చూస్తుంది. అసలు పవన్ కళ్యాణ్ విశ్వరూపం ఇది. పెద్దవండి నేషనల్ ఛానల్ అవనియండి, లేకపోతే నేషనల్ మీడియా చాలా వరకు కూడా పవన్ కళ్యాణ్ని విపరీతంగా పొగుడుతున్నది. పొగడ్డం అంటే అదేదో వాళ్ళకి ఏదో యాడ్ రూపంలోనూ ఇంకో రూపంలోనూ ఇచ్చించి పొగిడించుకోవడం కాదు. వాస్తవంగా ఆయన చరిత్ర, ఆయన రాజకీయ అడుగులు ఇవన్నీ కూడా పోసకొచ్చినట్లు కళ్ళకి కట్టినట్లు చూపిస్తున్న అంశం. పవన్ కళ్యాణ్ పొలిటికల్ విశ్వరూపం. వ్యూహం, వేగం, విజయం ఈ మూడు కలగలిపాడు అని 2025లో జనసేనాని సృష్టించిన ప్రభంజనం. అమరావతి గడ్డపై అడుగుపెట్టిన నాటి నుంచి అసెంబ్లీ మెట్లు ఎక్కిన క్షణం వరకు పవన్ వేసిన ప్రతి అడుగు ఒక సరికొత్త రికార్డు. పవన్ కళ్యాణ్ అంటే కేవలం ఒక స్టార్ కాదు, ఒక పవర్ఫుల్ అడ్మినిస్ట్రేటర్ అని నిరూపించిన ఏడాది ఇది. పవన్ కళ్యాణ్ ఏంటి? పవన్ కళ్యాణ్ ఒక స్టారు. పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడులే అబ్బా, పవన్ కళ్యాణ్ ఏం బీగుతాడులే అబ్బా, పవన్ కళ్యాణ్కి ఏం తెలుసులే అబ్బా రాజకీయాలు, ఏదో వచ్చాడు, వాళ్ళ అన్న ఉన్నాడు కదా, వాళ్ళ అన్న ఎలాగ పెట్టేశాడు, ఈయననేవో ఆ పార్టీకి అమ్మేస్తాడు, ఈ పార్టీకి అమ్మేస్తాడు అని ఎన్ని అవమానాలు భరించాడు. ఎక్కడ వెనక్కి తగ్గలేదు, భయపడలేదు, బెదరలేదు, అదరలేదు, రొమ్ము విడుచుకున్నాడు. తనేంటో చూపిస్తానన్నాడు. జగన్ నిన్ను అధపాతాళానికి తొక్కుతాను అని మగాడిలా శవాలు విసిరి బహిరంగంగా మీసం మెలేసిన గుండె ధైర్యం అతను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నా రకంగా అనే ధైర్యం ఎవరు చేయరు. ఎందుకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొంతమంది చేస్తున్నప్పటికీ కూడా జనసేన చేయడం అన్నది కష్టం. ఎందుకంటే ఆయన 2 చోట్ల ఓడిపోయిన పరిస్థితి నుంచి ఎదుగుతున్నాడు, అడుగులు వేస్తున్నాడు. అడుగులు కరెక్ట్గా పడుతున్నాయో తెలియదు, పట్టలేదో తెలియదు, ఏమవుతుందో తెలియదు. 2024 గెలకపోతే పరిస్థితి ఏంటి? మళ్ళీ వైసీపీ వస్తే జనసేన అన్నది ఉంటుందా? నడిపించగలడా? సినిమాలా అన్ని గొప్పగా చేతిలో లేని పరిస్థితి. ఆ వచ్చే డబ్బుతోటే ఈయన ముందుకు సాగాలి. దీనికి తోడు ఎముకలేని చేయలాగా ఇష్టం వచ్చినట్లుగా ఎవరికి కావస్తే వాళ్ళకి దానాలు ఇవ్వడం, ఇవన్నీ కూడా. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆయన వేసిన అడుగులు సక్సెస్ వైపు దాడి చేసిన పరిస్థితి. ఇక పవన్ కళ్యాణ్ 3 చోట్ల సరికొత్త రికార్డులు సృష్టించాడండి. ఇది ఇప్పుడు బిగ్ బ్రేకింగ్. ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాలన, రాజకీయ ప్రస్థానంపై ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ద న్యూస్ ఇండియన్ ఎక్స్ప్రెస్ లోతైన విశ్లేషణతో ప్రత్యేకమైన కథనాన్ని ప్రచురించింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, జాతీయ రాజకీయాల్లో సైతం హాట్ టాపిక్ పవన్ కళ్యాణ్ అని. గల్లీ పాలిటిక్స్ దేశ రాజధానిలో సైతం చర్చనీయాంశం అయ్యాయి. సినిమా వెండితెరపై పవన్ ఒక ప్రభంజనం. కానీ ఇప్పుడు ఏపీ రాజకీయ యవనికపై ఆయన ఒక సరికొత్త పాఠం. 2026 నూతన సంవత్సర వేళ పవన్ కళ్యాణ్ గత ఏడాది కాలంలో సాగించిన పాలనా ప్రస్థానం ఒక చరిత్ర సృష్టించింది అని. కేవలం గ్లామర్తోనే కాదు, పరిపాలనా దక్షతలో కూడా పవన్ కళ్యాణ్ ముందు వరుసలో ఉన్నాడంటూ వస్తున్న కథనం ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నారని కథనం స్పష్టం చేసింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రిగా కేవలం ఫైళ్లకు పరిమితం కాలేదు పవన్ కళ్యాణ్. ఒక అడ్మినిస్ట్రేటర్గా అట్టడుగు స్థాయి కార్యకర్తలను ఉత్తేజపరిచే మొబలైజర్గా, ప్రభుత్వానికి ఒక బలమైన రాజకీయ కవచంగా త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. ఇదే 3 అంశాలు నేను చెప్పేది. ఇండియన్ ఎక్స్ప్రెస్ వార్తా కథనంలోని ముఖ్యాంశాలు చూస్తే, ప్రభుత్వ యంత్రాంగంలో లోపాలు బయటపెడితే, తప్పులు పొరపాట్లు దొర్లితే సొంత ప్రభుత్వంలోని పోలీస్ వ్యవస్థ పనితీరును సైతం ప్రశ్నించడానికి వెనుకాడని పవన్ కళ్యాణ్. తానాపారా భేదం ఉండదు. నేను చెప్పాను కదా, ఎక్కడైనా తేడా జరిగింది అంటే ముఖం మీదే మాట్లాడేసే తత్వం. అందుకనే చాలామంది ఆయన ముందు మాట్లాడడానికి లేదా కొన్ని అంశాల తప్పులు చేయడానికో భయపడేది. అందుకనే హోంమంత్రిని డైరెక్ట్గా హోంశాఖ తీసుకుంటే బాగున్నా అన్న రేంజ్లో మాట్లాడేసాడు ఆయన. సరే, ఆ మాట స్పష్టంగా అది కాకపోతే దాని అర్థం వచ్చిన ఒక్కసారిగా షేక్ అయ్యింది. లేకపోతే ఇంకొకటి తనలో దాపరకం ఏమి ఉండదు, అంతా ఓపెనే. ఇక అడ్మినిస్ట్రేషన్ జాప్యాలను ఎండగడుతూ జవాబుదారీతనం కోసం పవన్ కళ్యాణ్ చేసిన పోరాటం అధికారుల్లో వణుకు పుట్టించింది. ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ చేస్తున్న విమర్శలను, తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టడంలో పవన్ కళ్యాణ్ అత్యంత చురుకైన పాత్ర. ప్రభుత్వంపై వచ్చే ప్రతి అస్త్రాన్ని తన రాజకీయ చాతుర్యంతో ఎదుర్కొంటూ కూటమికి పెద్దన్నలా అండగా నిలుస్తున్న పవన్ కళ్యాణ్ అంటూ ప్రచారం. ఇక శాఖల వారీగా ప్రత్యర్థుల మైండ్ బ్లాక్ అయ్యే విజయాలు.
పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖలో గ్రామ స్వరాజ్య విప్లవం సృష్టించారు. రికార్డ్ బ్రేక్ స్థాయిలో రోడ్ల మరమ్మత్తు నిర్మాణాలు గత 5 ఏళ్ల జ్ఞాప్యాన్ని చెరిపేస్తూ కేవలం 18 నెలల్లోనే పవన్ విజయాలు ఇవి. ఇలాంటి వాడు లాంగ్ రన్ ఉంటే పవర్లో ఎలా ఉంటుంది, ఇది ఇప్పుడు ప్రశ్న. 4300 కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేసిన రికార్డు. ఉద్యోగుల్లోనూ సంబరం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 10,000 మందికి పైగా పంచాయతీరాజ్ ఉద్యోగాలకు పదోన్నతులు కల్పించి యంత్రాంగంలో కొత్త జోష్ నింపారు. స్వతంత్ర పంచాయతీలు క్లస్టర్ వ్యవస్థను రద్దు చేస్తూ 13,350 గ్రామ పంచాయతీలను స్వతంత్ర పరిపాలనా విభాగాలుగా మార్చి గ్రామ స్వరాజ్యం అంటే ఏంటో చూపించిన పవన్ కళ్యాణ్. పల్లె పండుగ 2.0 6,700 కోట్ల భారీ నిధులతో 53,000 అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి ప్రతి పల్లెలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఏకైక మంత్రి అని. గ్రామీణ నీటి సరఫరా అమరజీవి జలధార ప్రభంజనం మెగా వాటర్ గ్రిడ్ 7,910 కోట్ల అంచనా వ్యయంతో అమరజీవి జలధార ప్రాజెక్టును లాంచ్ చేసి 2027 నాటికి 1.21 కోట్ల మందికి తాగునీరు అందించే లక్ష్యంతో దూసుకుపోతున్నారు. గోదావరి రీజియన్లో 3,050 కోట్లతో వాటర్ గ్రిడ్ పనులకు స్వయంగా భూమి పూజ చేసి గోదావరి జిల్లాలోని మారుమూల ప్రాంతాల దాహార్ది తీర్చేందుకు నడుం బిగించారు. ఇక అటవీ అండ్ పర్యావరణ శాఖలో ప్రకృతి రక్షణలో హనుమాన్ వ్యూహం టెక్నాలజీ కమ్యూనిటీ సాయంతో వన్యప్రాణుల రక్షణ మానవ వన్యప్రాణి సంఘర్షణలను తగ్గించేందుకు ఈ వినూత్న ప్రాజెక్టు. ఒకటి కాదు రెండు కాదండి, ఇన్ని శాఖలు తీసుకుంటే ఈయన ఏం చేస్తాడు, ఈయనకి ఏం తెలుసు అంటే వణుకు పుట్టిస్తున్నాడు. ఆ శాఖలే సెల్యూట్ చేసే విధంగా ఈయన చేస్తున్న పనితీరు. ఇక అడవి తల్లి బాట 1000 కోట్లతో మారుమూల గిరిజన గ్రామాలకు రోడ్డు కనెక్టివిటీ కల్పించే బృహత్తర పథకాన్ని పట్టాలెక్కించారు. గ్రీన్ కవర్ మిషన్ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణాన్ని ప్రస్తుతం ఉన్న 33% నుండి 50%కి 2047 నాటికి పెంచేలా పటిష్టమైన చర్యలకు శ్రీకారం. స్మగ్లర్ల గుండెల్లో దడ ఎర్రచందనం స్మగ్లర్లను అరికట్టడంలో ఎక్కడా రాజీ పడకుండా కఠినమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసిన పవన్. గిరిజన సంక్షేమం అండ్ పిఠాపురం స్పెషల్. ఇక గిరిజన బిడ్డలకు భరోసా. అరకు ప్రాంతంలో సికిల్ సెల్ అనీమియా బాధితుల కోసం బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తానని ఇచ్చిన మాటను 2026 నూతన సంవత్సర కానుకగా నెరవేర్చారు. పిఠాపురం అభివృద్ధి. తన సొంత నియోజకవర్గంలో పిఠాపురాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసి మౌలిక సదుపాయాల కోసం కోట్లాది రూపాయలు మంజూరు చేశారు. ఇక సినిమా క్లైమాక్స్లో హీరో గెలవడం మామూలే, కానీ ఒక నాయకుడిగా క్షేత్రస్థాయిలో ప్రజల మనసు గెలవడం ఒక అద్భుతం. పవన్ కళ్యాణ్ ఇప్పుడు అదే చేస్తున్నారు. స్టేట్స్ మ్యాన్గా ఆయన సాధిస్తున్న ప్రయాణం ఇక 2025లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక బలమైన ముద్ర వేసింది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ఏదైతే ఈరోజు అభివృద్ధి అనే అంశం అవనండి, తన శాఖల మీద పట్టు సాధించే అంశం అనేది ఒకటి కాదు రెండు కాదండి, పవన్ కళ్యాణ్ విశ్వరూపం. అన్నింటా నేనున్నాను, ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే మొదట నిలబడేది నేనే, ఎవరైనా యుద్ధానికి దిగినా సట్టు మడత పెట్టేది నేనే. అక్కడ అది చేస్తున్నాడు, ఇక్కడ ఇది చేస్తున్నాడు. అందుకనే పవన్ని దేవుళ్ళ కొలుస్తున్నారు. 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు దేనికి వెనుకాటలేదు. అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. ఇది కదా పాలన అంటే, ఇది కదా మంత్రి అంటే అని ప్రతి ఒక్కరు విమర్శకులు కూడా ఈరోజు పవన్ని శభాషు అంటున్నారంటే దట్ ఈజ్ కొణిదెల పవన్ కళ్యాణ్.